వావ్, చాలా చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ కోమ్లా క్రియేషన్స్. ఈ రోజు మేము చేస్తున్న రెసిపీ పల్లీల చిక్కీ అండి. పల్లీల చిక్కీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు తయారు చేసే విధానాన్ని మేము చూపిస్తామండి. తప్పకుండా చూడండి. పల్లీల చిక్కీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పల్లీలు 1 కప్పు, బెల్లం 3/4 కప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ గీ అండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. ఈ పల్లీలను దీంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం లైట్ గా వేపుకోవాలండి. మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రంగు రావాలి. పల్లీలను ఇలా దూరగా వేయించుకోవాలండి. దీన్ని డార్క్ ఎక్కువ చేయకూడదు, చేసేదాన్ని మన రుచి మారిపోతుందండి. చిక్కీలు పల్లీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలండి. వచ్చిన తర్వాత దీన్ని మనము కడాయిని కింద పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కొంచెం బాగా ఆరిన తర్వాత దీనిపైన ఉన్న పొట్టును మనము తొలగించుకోవాలి. బెల్లం పాకం రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాము. 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత తురుముకున్న బెల్లాన్ని ఇందులో వేస్తున్నాను. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. అది అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలి. వీటిని నెయ్యితోనే మేము కరిగిస్తున్నామండి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా, నెయ్యి లేకుంటే వాటర్ కూడా మీరు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ తో కూడా కరిగించుకోవచ్చు బెల్లాన్ని. లో ఫ్లేమ్ లోనే ఇచ్చేసుకోవాలండి, లేకపోతే ఇది స్మెల్ వస్తుంది. మరి బెల్లం తురుము చూడండి, చాలా అంతా కరిగిపోయింది. ఇలా చూడండి, నురుగు వస్తుంది. చూడండి, ఇక్కడ నురుగుగా కనిపిస్తుంది. ఈ పాకు వచ్చింది అని మనం తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులోకి దీన్ని కొంచెం వేసుకోవాలి. వేసుకొని మనం విరిస్తే టక్కని విరగాలి. మనం అప్పడం ఎలా విరుగుతుంది అలా. చూడండి, ఇప్పుడు వాటర్ లో ఈ కొంచెము పాకు వచ్చిన పాకుని కొంచెం వేస్తూ చెక్ చేసుకుందాం మనము. చూడండి, ఇది ఇంకా రాలేదు. ఇలా చూడండి, మెత్తగా ఉంది. ఈ టైంలో మనం వేసినాం అనుకోండి పల్లీలను, మనకు తినేటప్పుడు అది ఇట్లా పీకే తర వస్తుంది. చాలా ఏమంటుందండి, బంకలాగా వస్తుంది. కాబట్టి మనకి ఇంకా పాకు రావాలి. ఇలా చూడండి, ఇప్పుడు అంత పాకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి, దీంట్లో వేసుకొని చెక్ చేసుకుందాము. చూడండి, ఇలా మనము వేసిన వెంటనే ఇలా అంటుంటే టక్కని తిరిగిపోవాలండి. శబ్దం వస్తుంది కదా మీకు, సౌండ్ కూడా వచ్చింది. చూడండి ఇలా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకుని కిందికి దించుకుందాము. ఇలా కడాయిని కిందికి దించుకొని ఈ పట్టుకున్న పాకులోకి మనము స్కిన్ రిమూవ్ చేసుకున్న దీన్ని విత్తనాలని వేసేస్తున్నాము. వేసేసి ఇది బాగా కలుపుకోవాలండి. వేడివేడిగా ఉన్నట్లే బాగా కలిపేసాయండి. పాకు ఇప్పుడు మనకి బాగా వచ్చినట్లు అనిపిస్తుందండి. మనము విడిస్తే సౌండ్ కూడా వచ్చింది కాబట్టి మనకి పాకు బాగా వస్తేనే ఈ చిక్కీలు కూడా బాగా టేస్టీగా, తినడానికి కూడా కొంచెం ఈజీగా, లేకుంటే గట్టిగా లేకోకుండా ఈజీగా తినేయచ్చండి. దీన్ని మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని నీట్గా ఇలా ఒక చిక్కీలను వేసుకోవడానికి, మిశ్రమాన్ని వేసుకోవడానికి ఒక ప్లేట్కి మనం నెయ్యి అంతా రాసుకోవాలండి. నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం చిక్కీ ఏది కూడా మనకి చేతికి అంటుకోకుండా ఇలా వేసుకున్న తర్వాత ఈ చిక్కీ మిశ్రమాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిశ్రమాన్ని అంతా మనము
ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి రాచుకొని దాంట్లో దీన్ని వేసుకోవాలండి. వేసుకొని దీన్ని మనం చాలా వేడిగా ఉంటుంది కదా, ఇలా ఫ్లాట్ గా ఉన్నదానికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా బాగా అంతా ఒకే దగ్గరికి వచ్చేటట్లు చేసుకోవాలి. ఇంకా కొంచెం సైడ్స్ ఏమైనా ఉంటే మనం చేతితో ఇట్లా స్క్వేర్ ఆకారంలో బాగా నీట్ గా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చాక్తో దీన్ని ఇట్లా లైట్ గా కట్ చేసుకోవాలి. చాలా ఎండిన తర్వాత అయితే మనకి చిక్కీ మాకు కూడా ఒక 5 మినిట్స్ లేట్ అయిందండి. ఇంకా ముందుగా అంటే షేప్ కూడా చాలా బాగా వచ్చేది. పాక్ అయిన వెంటనే మనం వేసేసుకోవాలండి. మేము వేరే ఏదో సైడ్ ఏదో వేరే వర్క్ చేసుకోవడం వల్ల కొంచెం ఇది వచ్చేసి షేప్ సరిగా రావడం లేదు. వెంటనే వేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. పల్లీల చిక్కీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మేము టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తామండి. టేస్ట్ చేయండి మేడం. వావ్, చాలా బాగుంది. సూపర్ టేస్టీగా ఉందండి. చాలా హెల్తీ రెసిపీ, ఈజీ రెసిపీ. పిల్లలకు మనము శనగిత్తనాలు మాత్రమే ఎప్పుడు తింటే బోర్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా చేసి ఇవ్వండి. బెల్లము శనగిత్తనాలు కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. బ్లడ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడున్న కాలంలో బ్లడ్ అందరికీ తక్కువ ఉంటుందండి. మనకు బ్లడ్ కంపల్సరీ ఇంపార్టెంట్ మనకు. అందుకోసం ప్రతిరోజు కనుక 2 చిక్కీస్ ఇలా తిన్నామంటే 2 పీసెస్ మనకి బ్లడ్ ఇంక్రీజ్ అవుతుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా. అలాగే చిన్నపిల్లలు కూడా డైలీ ఇవ్వడం అలవాటు చేయండి. బయట ఇచ్చే అంగళ్ళ ఫుడ్ కన్నా అంటే స్నాక్స్ కురుకురేలంట వేరే ఐటమ్స్ అన్ని ఇచ్చేదానికన్నా ఇలా టేస్టీగా హెల్తీగా ఇంట్లో చేసుకున్న రెసిపీస్ పిల్లలకి కనుక పెడితే చాలా హెల్తీగా ఉంటారండి. వాళ్ళకి ఇదొక హ్యాబిట్ కూడా అవుతుంది ఇంట్లో ఫుడ్ తినడం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.